ఎవరన్నా ఒక విషయం చెప్తే వినే ఓపిక ఉండాలి. ఏం విషయం చెప్తున్నారు అర్థం చేసుకునే అది ఉండాలి. ఇది అడ్మిషన్ గురించి మాట్లాడితే కంగ్రాచులేషన్స్, ఇవాళ నా పుట్టినరోజు అంకల్, హ్యాపీ బర్త్డే బేటా, దీవించే సత్తా ఉండాలి. అడ్మిషన్ దొరికింది అని చెప్పేసి మెసేజ్ చెప్తే అబ్బా గంత దూరమా, ఎందుకు హైదరాబాదులో లేవా, ఇటువంటి వ్యర్థమైనటువంటి సంజాయిషీలు తర్వాత సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న రమణారెడ్డి వాళ్ళ అబ్బాయికి ఎన్ఐటీలో సీటు వచ్చిందట. ఎన్ఐటి కురుక్షేత్ర. ఇతను అంటాట వాళ్ళ పక్కింటి అంకుల్తో మాట్లాడితే, అరే కొడుక, తల్లిదండ్రులు హైదరాబాదులో, నువ్వు కురుక్షేత్రకి ఎట్లా పోతావురా, డిమోరలైజ్ చేసు. హైదరాబాదులో లేవారా చదువులు, చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు, ఇగో ఇట్లా నిరుత్సాహపరచుడట. ఇటువంటి వాళ్ళని ఏమనాలి మనం? అరే ఎన్ఐటి బాబా స్టేట్కి ఒకటే ఉంటుంది. మన ఎంసెట్ ర్యాంకులో వచ్చినటువంటి కాలేజీలు గల్లీకి ఒకటి ఉన్నది. మనకి ఎన్ఐటీలో వచ్చింది ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాల్సింది పోయి ఈ డిస్కరేజ్ చేసుడు ఎంతవరకు సమంజసం? డియర్ స్టూడెంట్స్, మీరు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళతోటి సంజయశీలు కానీ వీళ్ళకి చెప్పుకోకుండా మీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు అవసరం లేదు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ధైర్యంగా ఉండండి. ఏమంటారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.